ధర్మానికి ఎలా హాని చేశారని ఈయన మాట్లాడారు. అంటే క్వైట్ కోఇన్సిడెన్షియల్, అంటే ఇక్కడ కాకతాళీయంగా ఇద్దరు కలిసి అనుకొని మాట్లాడింది ఏం కాదు. సో ఈ సంఘటనతో మొదలెడితే నిజంగా ఇప్పుడు కల్కి సినిమాని ఆయన గట్టిగా, అంటే ఆ సినిమాకి సంబంధించిన వివాదాలను ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. పుష్ప అయిపోయింది అనుకున్నాం, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ నిన్న ఒక అగ్గిపుల్ల అట్ట గీసి వదిలేశారు. అంటే కృష్ణా జిల్లా నుంచే ప్రొడ్యూసర్స్, మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచే ఉన్నారు. ఏ మాటకా మాట పెట్టుబడిదారులు, వాళ్ళు సినిమా రంగాన్ని బతికించిన వాళ్ళు కూడా వాళ్ళే. దేని మంచి చెడు రెండూ మాట్లాడుకోవాలి. ఆ బతికించే క్రమంలో పురాణాలని తక్కువ చేసి చూపించడం అనేది, ఈయన ఒక సినిమా డైరెక్టరు బ్రహ్మాండ నాయకుడు అనే మాట వాడొద్దన్నారని ఆయనకు 15 ఏళ్ళుగా సినిమా పాటలు రాయట్లే. ఆయన బట్టుదల గల వ్యక్తి ఈయన అనంత్ శ్రీరామ్. ఏమంటారు సార్? అందరికీ శుభోదయం. డబల్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు అందరికీ మొదటిగా మీరు అడిగారు మన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి. నేనైతే ఒకటి చెప్తున్నా, మా కులానికి కూడా ఒక రోజు అవకాశం అండి, మా కులంలో కూడా ఎంత గొప్ప బాగా ఉన్నారో కూడా ఒకసారి చెప్తున్నా, మా డిబేట్ లో కూడా ఇవ్వండి అని చెప్తున్నా. ఎవరి కులం వారికి గొప్పది. ఏ కులంలో గొప్ప వాళ్ళు వాళ్ళ స్వయం శక్తితో కష్టపడి పైకి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజు మా కులానికి ఇవ్వండి. అదేవిధంగా శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలకు నిజంగా స్వాగతిస్తున్నాం, ఒక హిందువుగా గర్విస్తున్నాం. కాకపోతే సినిమా అనేది ఒక వ్యాపార కళాత్మకమైన కళాత్మకమైన వ్యాపారము అని అన్నారు. కానీ శ్రీరామ్ గారు దాంట్లో కూడా భాగస్వామి లేని నా ఉద్దేశం. కానీ శ్రీరామ్ గారు ఒక దర్శకుడు, బ్రహ్మాండమైన నాయకుడు ఆ దాంట్లో ఉందని చెప్పి ఆ దర్శకుని పేరు చెప్పలేదు. కానీ ఇక్కడ హిందువులు అంతా మీ వెంట ఉంటాము, ఆ దర్శకుని పేరు చెప్పమని నేను శ్రీరామ్ గారిని కోరుతున్నా. లేకుంటే శ్రీరామ్ గారు చేతకాని వాడు, అసమర్థుడు అని చెప్తున్నా. ఎందుకంటే శ్రీరామ్ గారు మాట్లాడిన మాటల్లో ఇంకా ఇతని గురించి కూడా మన మాట. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ దర్శకుడు ఎవరు, ఏ కులస్తునికి చెందినవాడు, అన్యమతస్తుడు అని చెప్పాడు. ఆ అన్యమతస్తుని గురించి మనము చెప్పినప్పుడు మనము అతన్ని తీసే సినిమాలన్నీ కూడా అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది, తద్వారా గాడిలో పడుతుంది. కాకపోతే ఇది చెప్పకుండా శ్రీరామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఊరికే దీన్ని ఏదో హైందవ శంకారావు నిన్న మంచి కార్యక్రమం జరిగింది, అందరినీ అక్కడ ఏకపరిచే అదే చేశారు. కానీ హిందుత్వం మీద అతనికి ఆ దర్శకుని పేరు చెప్పేంత వరకు అతనికి మాట్లాడేదానికి అర్హత ఉండదు అని చెప్తున్నాను. శ్రీరామ్ దీన్ని బయటికి చెప్పాలి. మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు కదా సార్. ఇండస్ట్రీలో కాదు, అందరికీ తెలియాలి. ఇండస్ట్రీలో తెలిస్తే వ్యాపారం మీరు చేసుకొని ఈ రోజు 15 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి అతను చెప్తాడా? నేను ఇది ఏ కోణంలో ఉంటుందని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. అతను పేరు చెప్పలేదు అంటే బీజేపీ గాని, విహెచ్పి గాని, కూటమి గాని, జనసేన గాని వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఎందుకు అని అడగండి, చెప్తా. ఇది వచ్చే జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హిందూ మతాల ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే చెప్పుతున్నారు అని చెప్తా నేను. అతని పేరు చెప్పకపోతే, పేరు చెప్పితే హిందువులంతా ఏకమై అతని సినిమాలను అవాయిడ్. స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ప్రభాస్ పేరు నేరుగా చెప్పాడు కల్కి సినిమా గురించి. చెప్పినోడు డైరెక్టర్ పేరు చెప్పకపోయినంత మాత్రం పెద్ద ఇష్యూ అంటారా మీరు? నేను ఇప్పుడు అదే ఇష్యూ జరుగుతా ఉండే. కల్కి సినిమాలో పురాణాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు అతను. ఆ పురాణాల గురించి అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, దాదాపు మనకు కృష్ణాంజన యుద్ధము, మన పాతకాలంలో దానవీర సూరకర్ణ, అప్పటి నుంచి కూడా వక్రీకరించుకుంటూనే కొంచెం వక్రీకరణలు జరుగుతున్నాయి. అందరము ఆనందం కోసం, వినోదం కోసం డైలాగులు చెప్పుకుంటూ దాన్ని అందరికీ ఆనందించుకుంటూ పోతున్నారు. డ్రామాల్లో కూడా మనకు నిత్యము జరిగే డ్రామాల్లో కూడా అక్కడ ఒరిజినల్ దీన్ని వదిలిపెట్టేసి మన అందరి ఎంటర్టైన్మెంట్ కోసం డైలాగులు చెప్తున్నారు. అది దాదాపు 30-40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతా ఉంది. దాంట్లో ఏది లేదు. ఆ వక్రీకరించకూడదు అనేది దాన్ని అందరూ కూడా ఈ రోజు నుంచి దాన్ని సమర్థించకుండా పోకుండా అందరూ కూడా, హిందువులందరూ కూడా కాపాడుకుంటా. మీ ఇంకో ప్రశ్న, అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి పట్టుచీర పడతాడు ఏమంటే, అతను చెప్పినది ఏమంటే, ఒక అన్య మతస్థ డైరెక్టర్ బ్రహ్మాండ నాయకుడు అనే పదాన్ని తీసేశాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు పైసాకు డబ్బుకు నువ్వు ఆయన రాయటం మానేశాడు కదా. ఆయన చెప్పింది అది కూడా మీరు చూడాలి. 15 ఏళ్ళుగా నేను ఆయనకు రాయట్లేదన్నాడు సార్. 15 ఏళ్ల కింద అతనికి రాయట్లేదన్నాడు.